గులాబ్ జామ్‌లో క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన టిప్స్‌ని కొన్ని ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీకు నచ్చిన గులాబ్ జామ్ ప్యాకెట్‌ని తీసుకొని ఒక బౌల్‌లోకి వేసి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తర్వాత కొంతమంది పాలు వేస్తారు. కొంతమంది వాటర్‌ని వేస్తారు. వాటర్ వేయకుండా పాలనే వేసుకోండి. కొద్ది కొద్దిగా కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువగా మెత్తగా కలపకండి. చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దని తీసుకొని జస్ట్ ఇలా తిప్పి రౌండ్‌గా చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. సేమ్ అలా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. మెల్లిగా ఆయిల్‌లో నుంచి అవే పైకి తేలుతాయి. అప్పుడు తేలినప్పుడు మెల్లగా ఇట్లా టర్న్ చేసుకుంటూ రౌండ్‌గా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ సిమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సిరా కోసం 1.5 గ్లాస్ వరకి చక్కెర వేసుకొని 2 గ్లాసుల వాటర్‌ని వేసి ఇలాచి వేసుకొని మసలనివ్వాలి. కొంచెం తీగపాకం వస్తుంది అనుకున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా చేసుకోవాలి. చూడండి మనకి గులాబ్ జాములు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇప్పుడు వీటిని సిరాలోకి వేసేసుకొని ఒకసారి ఇలా టైట్‌గా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక గంట సేపు వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి తినేయడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్‌లో గులాబ్ జాములు వేసుకొని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా